హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం. రీజియన్ బట్టి బొబ్బట్లు ఔటర్ కవరింగ్ అనేది గోధుమ పిండితో కానీ లేదా మైదా పిండితో కానీ చేస్తూ ఉంటారు. మనకి ఎప్పుడైనా పూర్ణం మిగిలినప్పుడు ఇలా క్విక్గా గోధుమ పిండితో బొబ్బట్లు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక గ్లాసు గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ అండ్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ముందుగా 2 కవర్లకి నూనె రాసుకుని ఉంచుకోవాలి. ఆ తర్వాత గోధుమ పిండిని చిన్న చిన్న బాల్స్ కింద తీసుకోవాలి. మరీ పెద్దది తీసుకున్న తోపు అనేది దలసరిగా ఉంటుంది. అందుకని చిన్న గోధుమ పిండి బాల్ని తీసుకుని చేత్తో ప్రెస్ చేసుకోవాలి. అందులో పూర్ణం పెట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్టు గోధుమ పిండిని పూర్ణం కవర్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. ఇలా పూర్ణమంతా కవర్ అయ్యాక ఎక్సెస్ ఉన్న పిండిని తీసేయాలి, లేకపోతే మన బొబ్బట్టు అనేది దలసరిగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని బాగా చేత్తో ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఆ తర్వాత నూనె రాసిన ఇంకో కవర్ పెట్టుకుని మనకి చపాతీ కర్రతో ఒకసారి చాలా స్మూత్గా ప్రెస్ చేయాలి. ఇది గోధుమ పిండి కాబట్టి అంతలా ఏమీ అంటుకోదు. ఇప్పుడు పెనం అనేది బాగా కాగాక కొంచెం నూనె వేసుకుని మనం చేసుకున్న బొబ్బట్టు జాగ్రత్తగా తీసి పెనం మీద వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుని ఈ సైడ్ బాగా కాలాక రివర్స్ సైడ్ కూడా తిప్పుకుని బాగా కాల్చుకోవాలి. ఎవరికైనా అరిటాకులు అవైలబుల్గా ఉంటే ప్లాస్టిక్ కవర్ మీద అక్కర్లేదు, హెల్దీగా అరిటాకుల మీద కూడా చేసుకోవచ్చు. అరిటాకు మీద చేసుకున్న బొబ్బట్టు కూడా అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, చాలా ఈజీగా అంటుకోకుండా వచ్చేసింది. అంతేకాదు అరిటాకు మీద చేసుకుంటే ఆ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. అంతేనండి, మన గోధుమ పిండి బొబ్బట్టు రెడీ.